పరిశుద్ధుడవను సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, నీవే రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు. నీవే సింహాసనం లెక్కించువాడవు, పడద్రోయవాడవు. నీవే సమీపించరానంత తేజస్సులో నిత్యము అమరుడవై ఉన్నావు. కోటి సూర్యుల తేజస్సులో ఉన్న సర్వశక్తి కలిగిన మా పితరులు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, మహాపరిశుద్ధమైన నీ పాదములకు, నీ నామమునకు, నీ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో డిసెంబర్ 1వ తారీఖు మొదటి పునరుద్ధానమున నీ నామము పెట్టబడిన నీ బిడ్డలము కృతజ్ఞత హృదయాలతో నిన్ను సేవించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు, కీర్తించుటకు, మహిమపరచుటకు నీ దగ్గరకు వచ్చాం. ఇన్నేళ్ళు మా జీవితంలో సజీవులుగా ఉన్నామంటే, సాతానుడు సింహాసనమున్న ఈ లోకములో క్షేమముగా ఉన్నాము అంటే, ఎవరి యొక్క శక్తి, బలము, జ్ఞానము కాదు, కేవలము అదృశ్యమైన నీ యొక్క కృప. అందును బట్టి నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆరాధించాలని నీ బిడ్డలమైన మేమందరం వచ్చి ఉన్నాం. ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో మేఘారూఢుడై రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కొడదాం అందరం. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. Praise the Lord. పాడుడి రక్షకుం స్తుతించుడి ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందు భూజనము ఎల్లనూ
కొన్ని మన బ్రతుకు కాలంలో మన ప్రమేయం లేకుండా దేవుని దగ్గర శ్రద్ధగా మనము ప్రార్థన చేయకపోయినా చాలా మనకు ఉచితముగా దేవుడిచ్చాడు. ఉదాహరణ, సూర్యుడు కావాలి ప్రభువా, ఎండ లేకపోతే మాకు దేహానికి రోగాలు వస్తాయి, పశువులకు కూడా రోగాలు వస్తాయి, డి విటమిన్ అనంట అది లేకపోతే చచ్చిపోతాం, మొక్కలు కూడా బతకవు అని ఎవరైనా ప్రార్థన చేశారా? ఆయన మనకు గాలి ఇచ్చాడు. నీరు కావాలని ఎవరైనా అడిగారా? సముద్రాలు, నదులు ఇవన్నీ ప్రవహించేవన్నీ ఉచితంగానే దేవుడిచ్చాడు. కాబట్టి గాలి, వెలుతురు, నీరు, వృక్షాలు ఇవన్నీ మనం అడగల. అయితే కొన్ని ఉన్నాయి భూమి మీద, ఖచ్చితంగా అడిగితేనే ఇస్తాడు. అడగటం అంటే ప్రార్థన చేస్తే మాత్రమే ఇస్తాడు. ప్రార్థన లేని వారికి రోగాలు, ప్రార్థన లేని వారికి అపవిత్రాత్మలు, ప్రార్థనకు లేని వారికి బలహీనతలు, ప్రార్థన లేని వారికి ఇటువంటి దురాత్మల వలన అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తే అవే దురాత్మలు పారిపోతాయి, ప్రార్థన చేస్తే అవే రోగాలు పారిపోతాయి, ప్రార్థన చేస్తే అవే క్యాన్సర్ కణాలు మధుమయమైపోతాయి. ప్రార్థన చేస్తే అలాగా ప్రార్థన ద్వారా కొన్ని మనము ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. అందుకే ప్రతి ప్రార్థనకు రావాలి. యాకోబు భక్తుడు రాశాడు, వారు దేవునిని అడగనందున పొందలేకపోతున్నారు అని భక్తుడైన యాకోబు క్రొత్త నిబంధనలో రాశాడు. దేవుని అడగట్లేదంట, ఆయన దగ్గరికి రావట్లేదంట, ప్రార్థన చేయట్లేదంట. అడగటం అంటే ఏంటి? ప్రార్థన. మన డాడీ దగ్గరికి వెళ్తాం, డాడీ ఒక 500 ఉంటే ఎవరా ఇస్తాడు. మరి పరలోకపు తండ్రిని అడగాలంటే మోకాళ్ళ మీద ఉండాలా, ప్రార్థన చేయాలా. అది వ్యక్తిగతంగా ప్రార్థన. ప్రతి ఒక్క విశ్వాసి భూమి మీద బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే, సమాధానంతో బ్రతకాలంటే, సమృద్ధిగా బ్రతకాలంటే, నీ గృహంలో గిన్నె నిండి ఎప్పుడు పొర్లుతూ ఉండాలంటే, నీ పిండి తొట్టిలో పిండి అయిపోకూడదు అనుకుంటే, నీ బుడ్డిలో నూనె అయిపోకూడదు అనుకుంటే, నీ అంతటి నువ్వు బ్రతికితే కాదు, జ్ఞానిని అనుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. దేవునితో మాట్లాడడమే ప్రార్థించడం. ద్రాక్ష చెట్టు ఉంది, ప్రభు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు. ఆయనలో మనము ఉంటేనే పచ్చగా మనము, నువ్వు నేను కొమ్మగా దానిలో సారము ద్రాక్షలో నుండి మనలోనికి ప్రవహించి పచ్చదనము కలిగి పూతొచ్చి పిందొచ్చి కాయై పండై ఫలిస్తాం. దేవునితో కనెక్షన్ లేకుండా ఉంటే ప్రార్థనకు రారు. వాళ్ళ జీవితాలు ఇప్పుడు కాదు, క్రమముగా వాడిపోతాయి, ఎండిపోతాయి. ఎండిపోయిన కొమ్మని ఏం చేస్తారు మనుషులు? బైబిల్లో ఏమని రాశాడు? వాటిని తీసి అగ్నిలో పడవేస్తారు. అదే నరకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏటీఎంలో నీ డబ్బులు ఉన్నాయండి, నాయి కాదు, నీ డబ్బులు ఏమున్నాయి? ఏటీఎంలో నీ డబ్బులు ఉన్నాయి, నీ డబ్బులే. నేను తీసుకోవడానికి
రాదు నీ డబ్బులు. ఏటీఎంలో నీ డబ్బులు కావాలంటే నీకేం కావాలి? కార్డు లేకుండా పోయి దాని చుట్టూ నిలబడి 4 రకాలుగా అటు ఇటు దెబ్బలు కొట్టినా నీ డబ్బులు ఎంత కావాలో ఈ బయటకు రా. మన సెంటర్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని నిండా కరెంట్ ఉంటుంది, కరెంట్ సప్లై చేసే సెంటరు. నీ ఇంట్లోకి కరెంట్ రావాలంటే ఎట్లా ఉంది? ఇంటి దగ్గరే ట్రాన్స్ఫార్మర్ ఉంది. నీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడి నుండి? ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంటు నీ ఇంటికి వస్తే నువ్వు స్విచ్ చేసుకుంటే నీకు లైట్ వస్తుంది. నీవు ఏటీఎంకి వెళ్ళి నీ కార్డు దాంట్లో పెడితే నీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ తీసుకురావచ్చు. అలాగే ఒక్కొక్క వ్యక్తి నీకేది కావాలో నీకోసం నా కోసం నువ్వు చేయటం మంచిదే, కానీ వ్యక్తిగత సంబంధము దేవునితో ప్రార్థన చేసేవాడు మాత్రమే దేవుని యొద్ద నుండి పొందుకుంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ నేను సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారు ఇక్కడికి తిరిగి వచ్చేదరు. ఎవరిని గురించి చెప్తున్నాడు? చెదరిపోయిన ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలను గురించి చెప్తున్నారు. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను పెద్దగా ప్రార్థించుచుండగా. అది ప్రార్థన చేస్తూ ఉంటే క్షేమమైన మార్గంలో నేను వారిని నడిపిస్తాను. ప్రార్థన చేయబాకు. నీ శక్తిని నమ్ము, నీ బలమును నమ్ము, నీ జ్ఞానమును నమ్ము, ముందుకు సాగలేవు. అందుకే దేవుని సేవకునిగా ప్రతి ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన ఉందా? మార్నింగ్, రాత్రి కుటుంబ ప్రార్థన జరుగుతుందా? భర్తలు ఉద్యోగానికి వెళ్తే ఒంటరిగా ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? చాలా 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 అవసరం. ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన నడిపిస్తుంది, అది కూడా క్షేమ మార్గంలో. ఏమంటున్నాడు? గుడ్డివారినేంటి, కుంటివారినేంటి, గర్భిణులేంటి, ప్రసవించు స్త్రీలనేంటి, బూది గంతముల నుంచి నేను అందరినీ ఇశ్రాయేల్ అనే నా దేశానికి సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారు ఇక్కడికి తిరిగి వచ్చేదారు. వారు ఏడుస్తూనే వస్తారు. అయితే ఏడుస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రార్థన చేస్తుండగా నేను వారిని, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఎందుకంటే ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఇద్దరా? ఆయన మన తండ్రి, మనం ఆయనకు బిడ్డలము. ఇశ్రాయేలునకు నా తండ్రి కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇక్కడ ఎంతమంది ఉన్నారో కానండి జ్యేష్ఠ కుమారుడు సంతానం ఇక్కడ, వారు ధన్యులు. ఎందుకంటే తల్లి తండ్రి ప్రాణం వారి మీద కొట్టుకులాడుతూ ఉంటుంది. పర సంబంధమైన విషయంలో పరలోకములో కెరూబులు, శరాపులు, కోట్లాది కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, జ్యేష్ఠుల సంఘము అన్ని పరలోకములో ప్రత్యేకంగా అది కోరుకున్నాడు యాకోబు మోసగాడైనా. ఇక్కడ అందరూ ఉన్నారు జ్యేష్ఠులు గృహంలో, వారు చాలా ధన్యులు. జ్యేష్ఠత్వపు హక్కు ఏమంటున్నాడు? ఇశ్రాయేలునకు నేను తండ్రిని గానా? ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారుడు కాదా? అంటే మళ్ళీ ఎఫ్రాయిం గోత్రం అనుకోవద్దు. ఇశ్రాయేలీల గురించి ఎప్పుడు చెప్పినా కానీ
ఆ కొన్ని స్థలాల్లో ఎఫ్రాయిం అని సంబోధించాడు. వాళ్ళు జ్యేష్ఠ కుమారుడు, మనము అన్యులమైన మనము యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనము కూడా తండ్రికి బిడ్డలమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నన్ను ప్రార్థించుచుండగా, ఈరోజు మందిరంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి, ఏ ఒక్క ప్రార్థన మానకూడదు. నీవు ప్రార్థన చేస్తూ 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 ఉండగానే అద్భుతాలు వెంట అద్భుతాలు జరుగుతాయి నీ జీవితం. వాక్యంలో ఏం చదువుకున్నాం? వారు ప్రార్థన చేస్తుండగా నేను వారిని నడిపిస్తాను. ప్రార్థన చేయాలా? ఆయన నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా. ఆయనే మనకు ముందుగా నడుచు మనకు అడ్డుగా ఉన్న త్రోవను సరళం చేసే దేవుణ్ణి కలిగి ఉన్నాం. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కొందరు సాతాను చేత, కొందరు స్వయం అంటే సొంత జ్ఞానమును నమ్ముకున్నవాడు. నేను పిహెచ్డి, నీ సలహా ఏంటి? మేము ఇల్లు కట్టుకుంటుంటే మాకు తెలుసు ఎక్కడ కిటికీ కావాలో, ఎక్కడ మెట్లు కావాలో, ఎక్కడ ఏది కావాలో, గార్డెన్ ఎక్కడ కావాలో మాకు తెలుసు. అట్లా సొంత శక్తిని నమ్మి సతికల పడినోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రభు చేత నడిపించిన వారు ఉన్నారు. వారు ఆకాశం క్రింద అందరి మనుషుల కంటే ధన్యులు. చప్పట్లు కొడతారు దేవుని కోసం. ఎవరు ధన్యులు? ప్రభు చేత నడిపించబడేవారు. నువ్వే నాకు దిక్కు, నేనెంతటి వాడినయ్యా, మంటి వాడను, ఇంతలో కనపడతాను, ఇంతలోనే మాయమైపోతాను. నాకు ప్రభా నీ స్వరము నాకు వినిపించు ప్రభా, నీ దాసునైనా నేను ఆలకిస్తున్నాను. ఏం చెప్పు? అయ్యా పొలం కొనుక్కోవాలనుకుంటున్నాం, 1 ఎకరం డబ్బులు సమకూడిని, ఎక్కడ కొనమంటావు ప్రభు? తప్ప ఎవడో సలహా, ఇదిగో బ్రదర్ అక్కడ 1 ఎకరం మొక్క ఉందంట, పంట రాదు, దేవుడిని అడుగు, పచ్చిక బయలు చెంతకు ఆయన నిన్ను నడిపించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడు ఐగుప్తులో నుండి నేను పిలిచాను. రైట్. మరి మనము ఇశ్రాయేలుని అయితే ఐగుప్తులో నుండి పిలిచాడు, మనలను వెరీ గుడ్, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన సొంత రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. నిన్ను విమోచించిన వాడిని నేనే. నీవు నా సొత్తు, నా రక్తముతో నేను నిన్ను కొన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలు అర్పిస్తూనే ఉన్నారు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి కరెక్ట్గా భక్తి అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో నడక నేర్పిన వాడను నేనే. దేవుడు అంటున్నాడు, వారిని కౌగిలించుకొనిన వాడవు నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. అనుక్షణము కంటి పాప వలె కునుకక మనలను కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ఒక్కసారి తన ముఖం కనుక ప్రక్కకు తిప్పుకుంటే ఒక్క ప్రాణి కూడా సజీవముగా భూమి మీద ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం. ఆపద ఉన్నప్పుడు ప్రార్థనకు రావడం, ఆపద ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవటం, ఆపద తీరిన తర్వాత ఫలానా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వచ్చాడంట, హైదరాబాద్లో ఉండి ఆయన వచ్చాడంట, ఆయన ఇంజెక్షన్ చేస్తే బతికానంట. మాట మారవద్దు. ఆయన దేవుని అనుమతి లేనిదే ఆ మందులు ఏమీ పనిచేయవు. అందుకే శతాధిపతి అన్నాడు, నా ఇంటికి వచ్చుటకు పాత్రుడని కాను, మాట మాత్రము, మాట చాలు.
దేవుడు తన కొరకు తన నామమునకు కీర్తి ఘనత మహిమ కలగాలని కొన్ని అద్భుతాలు చేశాడు. యెషయా గ్రంథం తీద్దామమ్మ అందరం ఒకసారి. 63వ అధ్యాయము, ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఏడి అంటే ఎవరు అని. మోషే కుడి చేతి వైపున మహిమ కలిగ తన బాహువును పోనిచ్చిన వాడు ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు తనకు శాశ్వతమైన పేరు ప్రఖ్యాతి కలుగు చేసుకుంటకు వారి ముందర నీళ్లను విభజించింది ఎవరు? ఎర్ర సముద్రం చీల్చింది మోషేనా దేవుడా? మోషే కుడివైపున ఉండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. తనకు శాశ్వతమైన, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, 4000 సంవత్సరాల క్రితము ఎర్ర సముద్రం చీలిస్తే శాశ్వతమైన దేవునికి ప్రఖ్యాతి కలుగు నిమిత్తమై తన కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును దేవుడు తోడుగా ఉంచి వారి ముందర నీళ్లను విభజించను. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించాడు. నీళ్లను విభాగించిన వాడు ఎవరు? మైదానములో గుర్రం పరిగెత్తుంటున్నప్పుడంట ఎంత మాత్రము తొట్టిరంట ప్రార్థన చేసేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ వాడు కాలు వెనకదు, పడడు, దేవుని మీద ఆధారపడి ఉంటాడు. జయమే జయమే, యేసు నామములో విజయమే. వారు ప్రార్థన చేయించుండగా వారిని నేను నడిపించేదని. వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మైదానములో గుర్రము పడకుండా ఉన్న రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపిస్తాను. జలములంటే లోకము, జలములంటే మనుషులు. ఈ లోకములో ఎన్ని రకాల మనుషులున్నా, ఎందరు శత్రువులున్నా, నిన్ను ఎంత కూల్చివేయాలనుకున్నా, ఎంత నిన్ను పూడ్చిపెట్టాలనుకున్నా, నిన్ను ఎంత అణగదొక్కాలనుకుంటున్నా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి కాబట్టి మైదానములో గుర్రము పడకుండా ఎలా పరిగెత్తుద్దో అలాగ నిన్ను దేవుడు పరిగెత్తించునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క ఉదాహరణ మనకు తెలిసింది. గలిలయ సముద్రంలో 3వ జామున ప్రభువైన యేసుక్రీస్తు వారు పెద్ద తుఫాను రేగినప్పుడు శిష్యులందరూ దోణిలో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఒకడే నీటి మీద నడుచుకుంటా వస్తున్నాడు. గలిలయ సముద్రంలో అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొండల మధ్య పొరబడి మూలంగా కొన్ని బోట్లు, దోణిలు తిరగబడిపోయి వాళ్ళు దెయ్యాలు అయ్యారని ఒక దాన్ని ఏమంటారు, ఒక పుకారు ఉంది ఆ ప్రాంతాల్లో. యేసయ్య 3వ జామున అంటే తెల్లవారుజామున 3-6 ఆ మధ్యలో తెల్లవారుజామున బయలుదేరి వస్తుంటే వాళ్ళు అప్పటికే ఒకలాగా ఉంటే సముద్రం అల్లకల్లోలంగా చూసి దెయ్యం దెయ్యమని భయపడుతున్నారు. భయపడకుడి, నేనే. అయితే పేతురు ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్, నేను కూడా నీ దగ్గరకు రానా? ప్రైజ్ ద లార్డ్. అబ్బా, ఎప్పుడైనా అడిగారు అటువంటి? నువ్వు నా దేవుడవు, ఈ కార్యం నా పక్షంగా నువ్వు నెరవేర్తాడు, చేస్తాడు. ప్రార్థనలో ఉండేవాడు అయితే ఒక గాలిలో లోకంలో తిరుగుతూ ప్రతిదీ గొంతెమ్మ కోరికలు అడిగితే ఇవ్వడు. ప్రార్థన చేయిచుండగా జలములలో పడి దాటి వెళ్తుండగా జలములను మోసే కుడి ప్రక్క నుండి విభాగించిన వాడేడి? ఏకరాశిగా నిలబెట్టిన వాడెవరు? ఆరిన నేల మీద నడిపించిన వాడెవడు? మైదానంలో గుర్రము తొట్టిల్లకుండా పరిగెత్త చేసేయగలిగిన వాడు నేను మీ దేవుడను, నేను మిమ్మల్ని అలా నడిపిస్తాను. పేతురు అంటున్నాడు,
ప్రభువా నీవే అయితే నీటి మీద నీలాగా నేను నడిచి వస్తారా. ప్రపంచంలో సృష్టిలో యేసయ్య తర్వాత నీళ్ళ మీద నడిచిన ఒకే ఒక్క వ్యక్తి. ఆ విశ్వాసం కావాలమ్మా. అది ప్రార్థనలో వస్తేనే వస్తుంది. రా, ఇక ఏమి యేసయ్య ఎదురుగున్నాడు కాబట్టి ఏమీ డౌట్ లేదు. వెంటనే దోరిలో కాలు తీశాడు, నడుచుకుంటూ పోతున్నాడు. కొన్ని అడుగులు వచ్చాడు. సడన్గా ఇదేంటి సముద్రం మీద నేను కూడా నడుస్తున్నాను అనుకునేటప్పటికి మునిగిపోసాగాను. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు అలా మునిగిపోయాడు? లేపాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఆయన మాట, ప్రవక్తల మాటలు చొప్పున మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు బలులు ఇంకేదన్నా చేస్తే నేను మీకేం చేయను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒంటరిగా ప్రార్థన చేయటం అనే అనుభవం అన్నిటికన్నా శ్రేష్టమైనదమ్మా. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అని తండ్రిగా తల్లిగా నువ్వు కోరుకుంటే ఈ రోజు నుండి నీ బిడ్డలకు ఉదయకాలంనే వ్యక్తిగతంగా హోంవర్క్ చేసావు కాదు, ప్రార్థన చేసుకొని బయటకు రా. ఉండాలి అలా స్ట్రిక్ట్గా. నీ బిడ్డలు గొప్పవారు అవ్వాలంటే ఉండాలి అలాగా. నీ బిడ్డలు ప్రార్థన పర్లేదు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. జలములలో పడి దాటి వెళ్ళినా అవి నీ మీదకు పారకుండా దేవుడు కాపాడుతాడు. ఆమేనండి. కాబట్టి 2-3 నిమిషాలు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని, అన్నిటిలో ఏ ప్రార్థన ప్రాముఖ్యమైనది అన్నాను? ఏకాంత ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు చేయండి. అటువంటి భాగ్యము నాకు దయచేయండి. జీవము కలిగిన దేవుడు తన బిడ్డలకు ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా నడిపించాడో, ఎలాగ మోసే 120 సంవత్సరాలు బతికాడో, ఎలాగ యెహోషువ 110 సంవత్సరాలు బతికాడు. ఎన్ని చెప్పు. ఎలాగ ఎరుకో కూలిపోయిందో చెప్పు. ప్రార్థన నేర్పించు, ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో సమస్తము సాధ్యం. 2024లో చివరి నెలలో కూడా సజీవులుగా ప్రవేశపెట్టారు అని ప్రార్థన చేయండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు కనబడిన అలసట పైబడిన, అడుగులు కనబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు.
నిజమైన నమ్మదగిన దేవుడవు. నీ బిడ్డలమైన మా ప్రార్థనలు బ్రతికిస్తుంది. ప్రార్థన పాపములో పడకుండా కాపాడుతుంది. ప్రార్థన జయ జీవితం అనుగ్రహిస్తుంది. ప్రార్థన అగ్ని జ్వాలల నుంచి కాపాడుతుంది. శత్రువును ఎప్పుడు నీ దగ్గరకు కాపకుండా కాపాడుద్ది. నిన్ను ముట్టువాడు వాడు పారిపోతాడు. ప్రార్థన 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 అటువంటిది మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, ఎంత మంచి దేవుడు అయ్యా. సమీపించరాని తేజస్సులు ఉండే మహా గొప్ప దేవుడవు. కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడవు. కెరూబుల సైతము నీ మహిమను కన్నులారా ధైర్యంగా చూడలేని మహా గొప్ప దేవుడవు. నీ బిడ్డలమైన ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయే మంటివారమైన మమ్ములను ప్రేమించి నీ మార్గములో మేము లేమని నరకములో పడిపోవటం ఇష్టం లేక నీవే నీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి పంపించిన పరమ తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. మగ ఆడ అని భేదము లేకుండా, యవ్వనస్తులు ఆడపిల్లలని భేదము లేకుండా, చిన్న పెద్ద అని భేదము లేకుండా మందిరము పరిసరాల్లో ఉన్నవారు అందరినీ నడిపించిపోయా. సంవత్సరం అంతా కాపాడినందుకు బట్టలు కొనుక్కోవటం కాదు, సంవత్సరం అంతా కాపాడినందుకు కేక్ కట్ చేసి సెలబ్రేట్ కాదు, నిన్ను మహిమపరచుటకు కృతజ్ఞత చెల్లించుటకు ఆ బిడ్డ లాంటి జ్ఞాన హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఎవరెవరికి ఏ లేమి ఉందో, ఎవరెవరికి ఏ కొదువులు ఉందో, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ప్రార్థిస్తూ ఉండగా నీ గుప్పిలు విప్పి అందరి కోరికలు తీర్చమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మా హృదయమంతటితో యేసు క్రీస్తు నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగినవన్నీ ఈ క్రీస్తు పేరట పొంది ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు మన కుటుంబములకు తోడుగా ఉండును గాక. ఆమేన్.